నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడారు. గతంలో చేసిన పాపాల వల్ల ఈ స్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాములూరు శ్రీనివాసులు నాయుడు, పొట్టెల రామయ్య, గజ్జల రాఘవరెడ్డి, గజ్జల కృష్ణారెడ్డి, రమణారెడ్డి, వి రామకృష్ణారెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, పెమ్మసాని దిలీప్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు, వరిగుండ సురేంద్ర, ఆవుల కోటయ్య, ఆవుల వెంకటరమణయ్య, కెపి రాజు, హరినాథ్ రెడ్డి, ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలకి చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా 3 పనులకి 33 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేసి ఉన్నాం. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ ఇప్పుడే ఆఫీస్ ఓపెన్ చేసిన 55 లక్షలు, దానికి లెట్రిన్స్ కూడా 6 లెట్రిన్స్ కి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ 713 మందికి 1,26 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. టోటల్ గా గిద్దలూరు పంచాయతీకి 2,95 లక్షల రూపాయలు మనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు, ఎవరు ఏమి ఇవ్వాల, అక్కడ మట్టేలా. కాబట్టి ఇప్పుడే పిన్నేరు వారు కూడా చూశాను, అది కూడా ఫ్రాన్స్ వాళ్ళకి పెట్టున్నా, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయించి ఆ పిన్నేరు వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలియజేస్తాను.